ఈ రోజు ఏదైతే అఘోరి సంఘటన కావచ్చు లేదంటే శ్రీవర్షిని కావచ్చు వీళ్ళు ఏదైతే పరారీలు ఉన్నారో వీళ్ళ గురించి షామీర్పేట్ పిఎస్ లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇచ్చిన సమాచారం ఏంటంటే మీరు ఇంతకు ముందు ఈ అఘోరి విషయంలో దెబ్బలు తిన్నారనే కొన్ని విషయాలు తెలుసు. ట్రాన్స్జెండర్ లాగా మార్చుకోవడం జరిగింది అనేది ఒక వార్త వస్తుంది. ఇది ఎంతవరకు మీకు ఏమన్నా తెలుసా దీని గురించి? వాడు ఒక లేడీతో మిస్బిహేవ్ చేస్తే మాత్రం అక్కడ వాడిని చూసి ఎట్లా పెళ్లి చేసుకుంటారమ్మా? అమ్మ మీకు మొక్కాలే తల్లి, మేము మొగోళ్ళు దొరకలేరా? కాదు, మీరు అనుకున్నారా పాట విన్నప్పుడు 6 అడుగుల బుల్లెట్ అన్నప్పుడు? బుల్లెట్ వెళ్ళేది కదా, 6 అడుగుల బుల్లెట్ ఎట్లా అయినారు? నాకు అమ్మ అమ్మ అని చెప్పి ఆ గోరిని పిలిచి అమ్మతో పూస్తే ఎట్లా కట్టించుకున్నావే? గురువు అంటే తల్లితో సమానం. గురువుని పెళ్లి చేసుకుంటుండొచ్చిన. ఇప్పుడు ఏదైతే అఘోరీలకు కూడా ఆధార్ కార్డ్స్ ఉంటాయా? మరి అఘోరికి బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆధార్ కార్డు ఉంది. నాకు కోపం వస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు ఏదైతే అఘోరి సంఘటన కావచ్చు లేదంటే శ్రీవర్షిని కావచ్చు వీళ్ళు ఏదైతే పరారీలు ఉన్నారో అండ్ వీళ్ళ గురించి షామీర్పేట్ పిఎస్ లో కంప్లీట్ చేయడం జరిగింది. సంధ్య గారు, ఒకసారి ఏం జరుగుతుంది అసలు? వీళ్ళు ఎందుకు ఇంత సీరియస్ గా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది? అంటే వీళ్ళ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా లేదంటే వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి అమ్మ మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే. ఓకే, ఏంటి ఇన్ని రోజులు అంటే ఇది దగ్గర 1 year కాబోస్తుంది. ఇన్ని రోజులలో మీ ట్రాన్స్జెండర్స్ ఎవరు అవుతున్నారో ఎవరు రియాక్ట్ అవ్వండి, మీరు ఒక్కరు మాత్రం ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఎందుకు ఇంత పర్సనల్ గా తీసుకోవాల్సి వస్తుంది? నాన్న ఒక మాట, నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కాదు కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్ మాట్లాడేది ఏంటంటే, మేము ఎంతున్నా కానీ ఒక ఆడపిల్లల కాళ్ళ కిందకి రాను. ఒక ఆడపిల్లకి ఇజ్జత్ తీస్తుంటే మాత్రం ఎవరైనా కానీ తట్టుకోలేరు. మేము ఒక ఆడపిల్లల గురించి హెల్ప్ చేస్తాం. ఇవాళ వాడు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడు. నాకు బయట ఉన్నప్పుడు నాకు సంబంధం లేదన్న. నేను షామీర్పేట్ గుడికాడు ఉంటుండే కాబట్టి అక్కడ వచ్చిన తర్వాత ఇజ్జత్ పోతుందని నేను పట్టుకొని మాట్లాడి నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగిందా మీరు? ఏంటిది? అవునండి, ఇది ఓకే, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఫైల్ అయింది, ఆల్రెడీ ఫైల్ అయింది కదా? ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ అయింది అఘోరి మీద. అంటే శ్రీవర్షిని పేరు మీద కూడా చేశారా? ఓన్లీ అఘోరి ఒకరు? అఘోరి మీదనే అండి. శ్రీవర్షిని మీద మేము ఏం చేయలేదు, ఎందుకంటే ఆమె కూడా ఒక ఆడపిల్లడి కాబట్టి ఆమెను మేము ఏం అనలేదు. ఈ నా కొడుకు ఇవాళ ఇంప్లాంట్ సర్జరీ అవన్నీ చేయించుకొని ఒక ట్రాన్స్ కమ్యూనిటీ ఇవాళ తలకాయ ఎత్తుకొని పరిస్థితులకు తెచ్చిండు. ఒక జోగిని ఒక శివశక్తి అంటే మాత్రం అమ్మవార్ల పేరు మీద ఉండేటోళ్ళు, అమ్మవార్ల పేరు మీద ఉండేటోళ్ళు అయితే ఇవాళ అమ్మవార్ల పేర్లు ఖరాబ్ చేసేటట్టు చేసిండు వీళ్ళు. మేము పూజారులమండి. ఒక శివశక్తి జోగిని ఇలా అంటే మాత్రం ఒక మేము దేవుని మీద అంకితం అయిపోయి మేము పూజలు చేసుకునే వాళ్ళం. వీడు ఇలా పూజలు చేసుకుంటా ఇవాళ మా ఇజ్జత్ మేము తలకాయ ఎత్తుకోలేము. ఇవాళ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ బయటికి పోవాలంటే కూడా ముఖం పట్టుకుంటే ఇప్పుడు క్వశ్చన్ వేస్తారు, మీరు కూడా ఏంటి ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటుంది? ఓకే, అంటే నేను ఏమంటున్నా, మీ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో అండ్ జోగినికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఒకానొక సందర్భంలో ఒక ఫేక్ సిగమూగే అమ్మాయి వచ్చినప్పుడు బొట్టు తూడిపేయడం జరిగింది. ఎంత సీరియస్ గా తీసుకున్న వాళ్ళు ఈ రోజు అఘోరి విషయంలో ఎందుకు సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? నాన్న, ఆమె ఆడపిల్ల కాబట్టి మామూలు ఎవరేమన్నారు అని చెప్పి వేసేసారు. కానీ ఈయన అఘోర కదా, డూప్లికేట్ అఘోర అంటే ఎవరు స్టార్టింగ్ నా నమ్మలే. నేను దానివల్ల ఎంత ఫేస్ చేసి నాకు ఒక్కదానికే తెలుసు. ఒంటరి పోరాటం చేసిన స్టార్టింగ్ లా. అలాంటిది ఇప్పుడు అఘోర అనగానే రేపు నాడు ఏమైనా చేస్తాడేమో, ఇది ఒక్కటే భయం నా, ఇంకెవరికి ఏం లేదు. ఇప్పుడు ఆ డూప్లికేట్ అని తేలిపోయింది. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తారో సపోర్ట్ చేయకండి నాన్న. వాళ్ళ వెనకాలైతే ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉందో వారిని తీసుకురండి. అలాంటి బేవాసి గాని ఈ రోజున 10 మంది ముంగడ కొట్టినా తప్పులేదు. ఒక సనాతనం కాపాడే కాదు, కాపాడిన వాళ్ళ దానిలో ఎవరైతే ఉన్నారో ఆడు ఖరాబ్ చేస్తే కూడా వాడిని కొట్టే హక్కు, శిక్షించే హక్కు సనాతనం కాపాడే వాళ్ళు మనకుంది. ఎవరైనా కానీ కొంచెం హెల్ప్ చేయండి దాని గురించి. ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే అంటే ఇక్కడ అఘోరికి భయపడుతున్నాము అని ఒప్పుకుంటున్నారా మీరు? బయట వాళ్ళు భయపడుతున్నా, మేమైతే డేర్ చేసి దిగినాము. ఎప్పటికైనా సరే ఈ కొట్లాట అనేది వాడిని శిక్షించే వరకు కూడా మేము బంద్ పెట్టము. ఇలాంటి ఎన్నో అయితే ఇంకా అయినా గాని వాడిని మాత్రం బరాబర్ శిక్షించాలి. అప్పటిదాకా మా పోరాటం ఆగదు. రేపన్నాడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ఒక జోగిని వ్యవస్థ కమ్యూనిటీ, మరి శివశక్తులు, ఒక అఘోరాలు, ఒక నాగసాధులు అందరూ కూడా ఐక్యం అయ్యే రోజులు ఉన్నాయి. ఆ రోజు వారికి అయ్యిందనుకో మాత్రం వాడిని చావే తప్ప ఇంక ఏది లేదు. ఓకే, మీరు అఘోరి గారికి ఒక కొత్త పేరు పెట్టడం జరిగింది. ఏంటి ఆ పేరు? కలియోగ కామాంధుడు. కలియోగం మీద కామాంధుడు. ఒక
నాకైతే నిజంగా చెప్తున్నా, వాళ్ళ ఫస్ట్ భార్య అంటుంది ఒక లింగం ఒక్కటే లేదు గనక్క వాడు వర్క్ లో ఇంకా ఏదైతే చేయాలో అంతకన్నా ఇంకెక్కువ చేస్తాను. అప్పుడే అర్థమైపోయింది ఛీ ఈయన బతుకు చేయడా అని చెప్పేసి. ఓ ట్రాన్స్జెండర్ ఇజ్జతి మా కాడ ఖరాబ్ అయిపోయింది అన్న. ఆ రోజు ఇప్పుడు మాట్లాడినా మన నోట్లకి ఏం వస్తారు, ఒక ట్రాన్స్జెండర్ లాగా మారి ఇవాళ ఆ మాట ఆ పాప మాట్లాడుతుంటే మాకు ఇజ్జత్ పోతుంది. వాడు పుట్టినప్పటి నుంచి బాయ్ హార్మోన్స్ ఉండి సిజేరింగ్ చేయించుకుంది కాబట్టి వానికి అదే ఉంటది. కానీ మాకు పుట్టినప్పటి నుంచి లేడీస్ హార్మోన్స్ నాన్న, లేడీస్ హార్మోన్స్ ఉండి మేము కన్వర్ట్ అయినా కానీ మాకు ఒక బాయ్ ని అట్రాక్ట్ అవుతాం కానీ ఒక లేడీని చూసి మేము అట్రాక్ట్ కాము. వాడు అట్లా కన్వర్ట్ అయింది కాబట్టి ఇప్పుడు బాయ్ మీద కూడా ఇప్పటికి వాడికి మోజుండి కూడా ఒక లేడీని ఇప్పుడు చేస్తుంది. ఆ పిల్లగారి మీద వాడి బొరుతుండే అసలు అది ఇజ్జత్ అని అసలు ఒక అఘోరమైన కదా. ఆ పిల్లగారి మీద పడి బొర్రడమేంద్ర నా కొడక. ఇలాంటివన్నీ చేసుకుని ఇంకెంత అన్యాయం చేస్తావు, భ్రష్ చేస్తున్నావు. ఇంకా ఒక సనాతన ధర్మం కాపాడేది ఇదేనా? మగవాళ్ళ మీద పడి బొరడం, ఆడవాళ్ళని ఇట్లా పెళ్లి చేసుకుని కళ్యాణం ఏదైతే అఘోరి సనాతన ధర్మము లోక కళ్యాణం అని వచ్చి అంటే ఒక్కొక్కసారి దశావతారాల్లాగా ఒక్కొక్క 3 months కి ఒక్కొక్క అవతారాలు ఎత్తారు. ఫస్ట్ నార్మల్ గా వచ్చాడు బట్టలు లేకుండా, తర్వాత ఆంధ్రాకి వెళ్ళడం జరిగింది, అక్కడ నుంచి బట్టలు కట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఏదైతే జుట్టు ఉందో అది ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ జరుగుతుంటే మీ ఏదైతే ట్రాన్స్జెండర్ కమిటీ ఉందో ఈ కమిటీ ఎక్కడ డౌట్ రాలేదా ఇప్పటి వరకు? నానా ట్రాన్స్జెండర్ కమిటీ కూడా పొద్దుగా లేస్తే ఎవరు భిక్షాటం చేసుకుని వాళ్ళు బతకాల్సి. ఎంత మేము కొట్లాడినా గానీ ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వదని మాకు తెలుసు. అట్లా అని చెప్పి ఇప్పటికి కూడా ట్రాన్స్జెండర్ కూడా బయటకు వస్తాయి. గవర్నమెంట్ వేస్ట్, ఒక ట్రాన్స్జెండర్ కొట్లాడినా గానీ ఇలా తీస్తారు పడేస్తారు అని చెప్పి ఎవరు ట్రాన్స్జెండర్ ముంగటికి వస్తలేదు. ఇది నేను కూడా ఎందుకు వచ్చినానంటే నా గుడి కాడికి వచ్చి నా ఇజ్జత్ తీసేసిండు, ఇప్పుడు ఆడపిల్ల ఇజ్జత్ తీసేసిండు, నేను కొట్లాడడం జరిగింది తప్ప నేను కూడా సామాన్యంగా అయితే నేను కూడా. మీకు గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదా? ఎందుకంటే మీ ట్రాన్స్జెండర్లకి గవర్నమెంట్ జాబ్లు ఇవ్వడం జరిగింది. అంటే ఏ ప్రభుత్వం చేయని తీరుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు జాబ్లు ఇవ్వడం కావచ్చు, ఇంకోటి కావచ్చు చేయడం జరిగింది. అంటే మీ దాంట్లో మీరే కొంతమంది అంటే మీరు ఏదైతే పోరాడుతున్నారో రేపు పొద్దున మీ ఈ అఘోరి మీద పోరాడు కావచ్చు, దీని మీద రేవంత్ రెడ్డి గారు స్పందించారని మీరు అనుకుంటున్నారా? స్పందించడండి. ఎందుకంటే ఒక మాటకి ఏంటన్నా ఏదైనా సరే ఆయన ఒక్కడు మంచిగా ఉండాలని చూసుకుంటాడు. ఇవాళ మీరు జాబ్లు ఇచ్చారంటున్నా అది చదువుకున్న వాళ్ళకి కానీ చాలా మటుకి 99% కూడా ట్రాన్స్జెండర్ చాలా మంది చదువుకోలేరు. వాళ్ళ గురించి ఏం చేయలేదు. అంటే ఇప్పుడు ఒకటి అంటే చదువు అనేది ఒక పోలీస్ వ్యవస్థల టాపిక్ కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి చదువు అనేది చూడడం కంపల్సరీ ఉంటది కాబట్టి చదువుని చూసారు. అంటే మీకు ఇవ్వలేదన్న ఇంటెన్షన్ కావచ్చా, లేదంటే చదువుకున్న వాళ్ళకైతే జాబ్లు వచ్చినాయి కదా, మీ దాంట్లో కొంతమందికి అయితే చదువుకున్న వాళ్ళకి హెల్ప్ జరిగింది కదా? కొంతమంది హెల్ప్ జరిగిందండి, కానీ ఆ కొంతమందికి హెల్ప్ జరిగినా కానీ అందరి బతుకులు అయితే మారలేవు. మేబీ ఈ రోజు ఇదొకటి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు, రేపు పొద్దున మీ చదువుకోని వాళ్ళకి కూడా ఇంకేమన్నా తీసుకొస్తారన్న నమ్మకం లేదా మీకు? నాకు లేదండి. ఎందుకనంటే ట్రాన్స్ కమ్యూనిటీలలో ఇట్లా చదువుకోలేని వాళ్ళకి పెన్షన్లు అవి ఇవి కావాలని మేము జాబ్ గురించి ఫస్ట్ కొట్లాలి, ఒక పెన్షన్ గురించి దాని గురించి మాకు ఇండ్లు కావాలని మేము కొట్లాడినాం. కానీ వాళ్ళ జాబ్ చదువుకున్న వాళ్ళకి ఇచ్చింది, కానీ మాకు ఉంటా ఇంకా ఒక ట్రాన్స్జెండర్ ఒక దగ్గర కిరాయికి ఉండాలంటే కూడా ఎవరు రెంట్కి ఇస్తారు. డెఫినెట్ గా అది జరగాలని కోరుకుందాం. ఇంకోటి ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ లేడీ అఘోరి ఎవరైతున్నారో ఈ విషయంలో మీరు చాలా సీరియస్ గా స్పందిస్తే రేపు పొద్దున ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ ఉంటది అనుకుంటున్నారా, ఉండదు అనుకుంటున్నారా? నేనైతే ఇంతవరకు అయితే సపోర్ట్ లేదు. ఇప్పటికైనా నాకు సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదో రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఇంతవరకు అయితే నాకు సపోర్ట్ ఇవ్వలేరు ఎవరు, కానీ ఈ రోజు డూప్లికేట్ అని తెలిసిపోయింది. ఇప్పటికైనా మాకు సపోర్ట్ ఇచ్చి ఒక ట్రాన్స్జెండర్ కమిటీ ఇజ్జత్ పోకుండా, ఒక శివశక్తి కమిటీ ఇజ్జత్ పోకుండా, ఒక జోగిని వ్యవస్థ ఈ రోజు చెప్పుకోవడానికి కూడా ఇజ్జత్ చేట్ అవుతుంది. మాకు ఇలాంటి మరకలు రాకుండా ఇలాంటి డూప్లికేట్ వాళ్ళని కొంచెం లోపటేయాలి. ఇలాంటి డూప్లికేట్ బాబా పుట్టాలంటే మళ్ళీ ఒకసారి భయపడాలి. ప్లీజ్ ఈ గవర్నమెంట్ కి నేను కాళ్ళు మొక్కుమంటే మొక్కుతున్నానండి, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి ప్లీజ్. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మాకు ఇజ్జత్ పోతుంది ఈ రోజు. ఓకే, ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. మీ కమ్యూనిటీలో మీరు మేబీ అంటే అందరూ ఒక డిస్కషన్ చేసుకునే రాత్రి మీరు మెసేజ్ పెట్టడం జరిగింది. అంతమంది ఎందుకు రాలేదు మీ కమ్యూనిటీకి సంబంధించి? చాలా మటుకే నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటండి, నేను కాల్ చేసిన వాళ్ళకన్నా నాకు కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను కాల్ చేసిన వాళ్ళు అంటేనేమో వస్తా అది అని చెప్పారు, కానీ నాకే కాల్ చేసి నేను వస్తా అన్న వాళ్ళు ఒక 25 మంది అండి. నాకు ఏమైందో నాకు ఇప్పటి వరకు అర్థమైతే సడన్లీ వాళ్ళు వీడికి ఒక్కదాన్ని నేను వస్తున్నా వెళ్ళిన దగ్గరున్నా అన్న మాట్లాడిన వాళ్ళు కూడా రాలేరు. ఇప్పటికైనా అమ్మా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కి నేను చెప్తున్నాను,
ఇంతవరకు మన గురించి మనమే కొట్లాడాలి, మన ట్రాన్స్ కమిటీలలో మన గురించి మనమే కొట్లాడాలి, కానీ ఎవడో వచ్చి మనని ఉద్ధారకం చేసి మనం బాగుపడతామని పడలేము. మన గురించి మనం ఇప్పటికైనా కొట్లాడదాము, కొట్లాడి మనం అందరం ఒక్కటై ఇవాళ మనము ఒక పొందుకు తెద్దామమ్మా ప్లీజ్. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది షామీర్పేట కేసులో. ఇక ముందు ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఇలాంటి చర్యలు అంటే నాన్న, ఇలాంటి వేస్ట్ గాళ్ళని పట్టించేసి మళ్ళీ ఆ పాపని వాళ్ళ ఇంటి దాకా చేర్చాలనేది ఒక మనసులో తప్ప ఇంకేది లేదు. ఇలాంటి ట్రాన్స్జెండర్స్ అయితే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న సాయం లెక్క వీళ్ళందరూ కలిసి హెల్ప్ చేస్తే ఒక ట్రాన్స్జెండర్ ఇజ్జత్ కాపాడు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ బతుకంటేనే ఒక కుక్క బతుకు, అమ్మ నాన్న లేకుండా రోడ్డు మీద కుక్కల్లాగా బతుకుంటే ఒక బతుకు మాది. అలాంటిది ఈ రోజు ఆ బతుకు కూడా హీనం చేశాడు వాడు. ఇలాంటి కాకుండా కొంచెం హెల్ప్ చేయమని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కదానికి చెప్తున్నా, నా పోరాటం అయితే ఆపను. ఈ అఘోరిని మాత్రము అలియాస్ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసి వాడిని తీసుకుపోయిర్రా సరే, లేకపోయిందనుకో ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఎవరెవరైతే రావాలో వచ్చి అప్పుడు వాడిని మాత్రం గుండు కొట్టి చంపిస్తాం మేమైతే. ఏదున్నా ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రొసీడ్ అవుదామని చెప్పి కేసు పెట్టడం జరిగింది తప్ప రేపు నాడు ఏమన్నా అయింది అనుకో మా చర్యలు మేము తీసుకుంటాం ఈ రోజు నుంచి. ఓకే, మీకు అఘోరిని తీసుకొచ్చి మీకు అప్పచెప్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చెప్పు మడతపెట్టి వాడిని కొట్టి మరీ చంపిస్తాం ఫస్ట్. ఎందుకంటే మా ఇజ్జతుల కన్నా మాకు ఇంకా వేరేది ఏం అవసరం లేదు, మాకెవ్వరు ఏం పెట్టరు, మా ఇజ్జత్ మేము కాపాడుకుంటాము. కానీ మా ఇజ్జత్ తీసిన నా కొడుకులను మాత్రమే బతకనివ్వం. అసలు బతకాల్సిన అర్హుడే కాదు వాడు. ఒక ఆడదాని ఇజ్జత్ తీసేస్తాడు, అలా ఒక ట్రాన్స్జెండర్ ఇజ్జత్ తీసేస్తారు, ఒక శివశక్తిలో ఒక జోగిని వ్యవస్థలు పూజలు చేసుకునే వాళ్ళ ఇజ్జత్ కూడా తీసేసారు. ఇలాంటి వాడు బతుకున్న దానికన్నా సచ్చిందే నా ఏమో. ఐ వాంట్ ఓకే, ఇంకోటి ఇప్పుడు ఏదైతే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, అది కావచ్చు, మీ వ్యవస్థ ఏదైతుందో మీ వ్యవస్థ మీకు వెనక సపోర్ట్ ఉందా? లేదంటే మీరు, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మీరు ఇంతకు ముందు ఈ అఘోరి విషయంలో దెబ్బలు తిన్నారనే కొన్ని విషయాలు తెలిసినాయి, ఎంతవరకు నిజం ఇది? అవునండి, దాని విషయంలో నేను దెబ్బలు తిన్న రోజులున్నాయి. మా దాంట్లోనే మా ఫ్యామిలీలో కూడా నన్ను ఇంట్లోకి బయటికి పంపించేస్తాను కొట్లాటలు కూడా ఉన్నాయి. నా ఫ్యామిలీలో నన్ను ఒక చిన్న చూపును చూసి వెళ్ళగొట్టడం కూడా జరిగింది. నన్ను 4-5 రోజులు నేను బయట కూడా ఉన్నాను. అయినా కానీ నా పోరాటం ఆపలేదు. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నా పోరాటం ఆపను. ఒక ఆడపిల్లల గురించి సత్యాంత వారికి కొట్లాడతాను. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే దీనికి ఒక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ అలియాస్ అఘోరి ఉన్నారో, అఘోరి అనే వ్యక్తి ఒక 3 సెల్ ఫోన్లు దొంగతనం చేసేవాడు. ఇంతకుముందు దొంగతనాలు చేశాడు. ఆ దొంగతనాలు చేసి విలేజ్కి వెళ్ళిన తర్వాత విలేజ్ లో ఒక గొడవ అయితే అప్పుడు అంగానికి సురుకు పెట్టడం జరిగింది. అది ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి అంగాన్ని అంటే ట్రాన్స్జెండర్ లాగా మార్చుకోవడం జరిగింది అనేది ఒక వార్త వస్తుంది. ఇది ఎంతవరకు మీకు ఏమన్నా తెలుసా దీని గురించి? నాకు తెలిసింది ఏంటంటే మాత్రం ఒక మాట, ఎన్నో పూజ చేయడానికి పోతే ఆడ లేడీస్ తో మిస్బిహేవ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఊర్లలో ఉంటుంది అన్న, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. అట్లా వాడు ఒక లేడీతో మిస్బిహేవ్ చేస్తే మాత్రం అక్కడ సురుకు పెట్టడం వల్ల వాష్రూమ్ కి పోలేక కడుపు ఉబ్బి అది సెప్టిక్ అయినందుకు ఒక ట్రాన్స్జెండర్ సహాయం తీసుకొని సిజేరింగ్ అయిందని తెలిసింది మాకు. ఓకే, ఇంకోటి ఏదైతే ఈ శ్రీనివాస్ ఉన్నారో ఒక జడ్జికి అండ్ యోని పూజ చేసి అండ్ అది మాత్రం చాలా అన్యాయం, నేను నిజంగా చెప్తున్నాను. మీ వరకు వచ్చింది అది 15 లక్షల రూపాయలు తీసుకున్నారు. దీని వెనక ఈ అఘోరి వెనక ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. దీంట్లో ఒక సినిమాకి సంబంధించిన ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్ ఉన్నారు. ఎందుకంటే ఆమె డీల్స్ మాట్లాడేసి అందులో నుంచి పర్సంటేజ్ తీసుకుంటుంది. ఈయనకు ఈ ఏదైతే మన జడ్జి ఉన్నారో జడ్జికి సంబంధించిన యోని పూజకు సంబంధించిన వ్యక్తి 15 లక్షల రూపాయలు ఇస్తే ఇతని అకౌంట్లకు 10 లక్షలు వచ్చినాయి. ఎవరైతే ప్రొడ్యూసర్ అనే ఆ లేడీ ఉన్నారో ఆమె అకౌంట్లకు 5 లాక్స్ పోయినాయి అనే విషయాలు మీ దగ్గర దాకా వచ్చినాయా? ఇలాంటి లంగేశాలు వేస్తున్నాడు లేదంటే ఇలాంటి చీటింగ్లు చేస్తున్నాడు అని? ఇలాంటిది నా దగ్గరికి ఆల్రెడీ వచ్చింది, ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. చిన్న దాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడతారు కదా, మళ్ళీ 1 లక్ష 2 లక్షలు దొరుకుతాయి. ఒక కారు కొనాలంటే నెట్ క్యాష్ పెడితే ఎవరన్నా ఇస్తుండ? అది ఇది అడుగుతారు. మరి ఇన్ని లక్షలు అని ఫోన్ పేలలో వచ్చుకుంటా అటు ఇటు మారుతున్నప్పుడు ఏం చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు? ఈ సమాజ సేవ చేసుకుంటా అన్నోనికి పైసలు ఎందుకు, ఈ పరపతి ఎందుకు, ఈ ఫోన్లు ఎందుకు, అమ్మాయిలతో పెళ్ళెందుకు? ఈ కలియుగ కామాంధ్రులను అందుకనే పెట్టా. ఆ రోజు ఆమెను పెళ్లి చేసుకుని ఆమెనే చెప్పింది ఇట్లా సెక్స్ వారంగా ఇట్లా చేస్తాడని. మళ్ళీ ఈ రోజు ఈ అమ్మాయి ఇలా ఎంతమంది బలైపోయారు.
మీకు ఇప్పటికైనా ప్రతి లోక జ్ఞానం లోక కళ్యాణం మీనింగ్ అర్థమైందా ఇప్పటికైనా మీ ట్రాన్స్జెండర్ కి? అంటే ఇదే లోక కళ్యాణం. లోకం మీద 10 మంది ప్రతిసారి కళ్యాణం వచ్చినప్పటి నుంచి లోక కళ్యాణం కోసమే వచ్చిన నేను అని చెప్పడం జరిగింది కదా. లోక లోక కళ్యాణం కళ్యాణం అంటే కాదు ఉన్న బాగా. అమ్మాయిలందరూ ఈయన పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని ఏమన్నా మీకేమన్నా అర్థమై కొంచెం రియలైజ్ అయ్యారా? ఇది మనం కాదు, ఇప్పుడు లోకానికే అర్థమైంది. లోక కళ్యాణం అంటే లోకం మీద అమ్మాయిలతో పెళ్లి అని చెప్పేసి అర్థమైపోయింది. ఇప్పుడు వాడు పుస్తెలు పెట్టుకుండు, మెట్టలు పెట్టుకుండు, అన్న అయిన ఒక ట్రాన్స్ కమిటీలో అన్ని ఉన్న తర్వాత ఇట్లా అయిన తర్వాత వాడిని చూసి ఎట్లా పెళ్లి చేసుకుంటారమ్మా? అమ్మ మీకు మొక్కాలే తల్లి, మేము మొగోళ్ళు దొరకలేరా? మీకు మగవాళ్ళు దొరకలేరా నా తల్లి? ఆయన చేసుకుని నల్ల బంగారం అంట, నా నల్ల బంగారం బావా అంట, బుల్లెట్ అంట. నాకు చెప్తుంటే ఇజ్జత్ పోతుంది. కాదు, మీరు అనుకున్నారా పాట విన్నప్పుడు 6 అడుగుల బుల్లెట్ అన్నప్పుడు? బుల్లెట్ లేదు కదా, 6 అడుగుల బుల్లెట్ ఎట్లయిందని నాకు అర్థం అయితలేదు. ఇలాంటి మిస్బిహేవ్ చేసి ఇంకెంత మందికి సమాజంలో ఇంకెంత మందికి ఎంత నేర్పుతున్నావే ఓ వేస్తానా? నువ్వు ఒక ఆడపిల్ల వినయాల నేను తువ్వల పోతున్న ఊంచుతున్నారు ఇలా. ఆ ఊంచుతున్నా కానీ నీకు సిగ్గు శరం సీము నెత్తురు లేదా? ఒక అమ్మ నాన్న నేర్పిస్తున్నావు. ఈ లోకం మీద కన్న తల్లి కన్న తండ్రి కన్న దైవం ఇంకెవరు లేరు. అమ్మ అమ్మ అని చెప్పి ఆ గోరిని పిలిచి అమ్మతో పూస్తే ఎట్లా కట్టించుకున్నావే? అమ్మ అంటే ఒక మాట గంట మా తప్పు పనులు చేసేదాన్ని మనకి పిల్లల్ని ఆదుకుంటా అంటాం. వాడిని పెళ్లి ఎట్లా చేసుకున్నావే? గురువు అంటే తల్లితో సమానం. ఇలా గురువుని పెళ్లి చేసుకుంటుండొచ్చున చెయ్యి నీ బతుకు చేయడా. ఈ రోజు రేపన్నాడు ఒక ఆడిది ఇట్లా అంటే అన్నారు కదా, రేపన్నాడు ఇంకెన్ని వస్తామో నీ వల్ల ఇసోంటి వల్ల. ఇప్పుడు మీకు మీరు ఇంత పర్సనల్ గా తీసుకోవడానికి గల మేజర్ కారణం ఏంటంటే ఆమె ఏదైతే కేటగిరీలో ఉందో అఘోరి అని, మీరు అఘోరికి సంబంధించిన వాళ్ళు కాదు. మీరు ఎందుకు అంత సీరియస్ గా అంటే అంత పర్సనల్ గా తీసుకోవాల్సి వస్తుంది? ఆడపిల్లల గురించి నేను అంటే ఇన్ని జరుగుతున్నాయి కదా ఆడపిల్లల గురించి, ఎక్కడ కనిపించని ట్రాన్స్జెండర్స్ అఘోరి విషయంలో ఎందుకు ముందుకు వస్తున్నారంటే ఏం చెప్తారు? నాన్న ఒక మాటకి వింటారా, నేను చాలా మట్టుకు మాత్రం బయట విషయాలలో కూడా కొట్లాడినా, కానీ నన్ను అప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ఓకే, నేను ఈ అఘోరి విషయంలో కాదు, కావాలంటే కనుక్కోండి. నేను ట్రాన్స్ కమ్యూనిటీ గురించి నేను ఎంత కొట్లాడతాను, ఒక లేడీస్ గురించి ఎంత కొట్లాడతాను నాకు తెలుసు. కానీ ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, నాకు అఘోరి ఉండని సావని వాడు ఎట్టని పోని, కానీ ఒక ఆడపిల్లల్ని మాత్రం నిజంగా కాపాడుకోండి. రేపటి భవిష్యత్తుకి ఒక తల్లి అనేది మనకి మరుగైపోతుంది నాన్న. మనకి రేపటి జనరేషన్ లో ఒక ఆడదనంటే మాత్రం ఆట బొమ్మ అయిపోతుంది. ఆట బొమ్మ కాకుండా ఒక అమ్మవారిని చేసుకోండి. ఒక ఆడపిల్ల అంటే మన ఇంట్లో అమ్మవారు, ఒక ఆడపిల్ల అంటే మన ఇంటి దైవము, ఒక ఆడపిల్ల అంటే రేపటి మనకి అమ్మ అని చెప్పి గుర్తు పెట్టుకొని ఆడపిల్లలను కాపాడుకోండి నాన్న. మేము నిజంగా చెప్తున్నాను, నేను పుట్టినప్పటి నుంచి నేను ఎన్ని సిజరింగ్ చెప్పి ఇంత చేసినా కానీ రేపు నేను చచ్చినా కానీ నేను కొజ్జనే అంటారు, ఆడదన్నారు. అలాంటి ఆడపిల్లలు మీ కడుపులలో పుట్టి మీ ఇళ్లలో ఉన్న ఆడపిల్లలను కాపాడుకోండి. ఇప్పటికి కూడా బేటికి పడవ బేటికి బచ్చావు అని చెప్పేసి మన గవర్నమెంట్ ఇట్లా అన్ని చెప్తుంది. మరి ఇలాంటివి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు నాన్న? ఇలాంటి ఆడపిల్లల వల్ల అన్యాయం అవుతున్నప్పుడు ఇలా నేను కొట్లాడుతున్నా ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ అదే ఆడపిల్ల అన్యాయం అవుతుంది. ప్రతి ఒక్కరు సనాతన ధర్మంలో మన ఆడపిల్లలను కాపాడుకునేది కూడా ఉంది. సనాతన ధర్మం అంటే ఆనసంతో సపోర్ట్ చేసేది కాదు, ఆడపిల్లలను కాపాడుకునే హక్కు కూడా ఉంది. మళ్ళీ ఈ ఆడపిల్లని కాపాడండి ప్రతి ఒక్కరు కలిసి. ప్లీజ్ నాన్న, ఒక ఆడపిల్లని మాత్రం కాపాడండి. దానికి మాత్రం ఒక అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ నాన్న దగ్గర పంపించి కొంచెం హెల్ప్ చేయండి నాన్న. ఇలాంటి తప్పు పనులు మన ఇంట్లో కూడా అయితే నాన్న, ఇవాళ కాకుండా రేపు కూడా అయితే చూసుకోండి నాన్న. ఓకే, ఇంకోటి ఇప్పుడు ఓవరాల్ గా కంప్లైంట్లు 5 కంప్లైంట్లు రేజ్ అయినాయి అఘోరి మీద. ఇక్కడ మేజర్ గా మీరు నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ ఎలాంటిది? అంటే మీరు ఇక్కడ లాయర్ వస్తున్నారని చెప్పారు, అంటే అక్కడ శివరుద్ర స్వామి గారు కూడా దీని గురించి పోరాడుతున్నారు, అండ్ లాయర్ గారు కూడా. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ అని ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి కూడా పోరాడుతుంది. ఆ అమ్మాయితో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? మీకు ఏమన్నా చెప్పింది అమ్మాయి? నేనైతే అమ్మాయితో ఇంకా మాట్లాడలేదు. ఎందుకనంటే మాత్రంగా నేను కొంచెం బిజీగా ఉండే ఆ రోజు అమ్మాయి అక్కడికి వచ్చిందంటే నాకు ఎవరు కూడా ఇన్ఫార్మ్ చేయలేరు. నేరెళ్ళ శారద మేడం దగ్గరికి వచ్చారు. అవును, బిజీగా ఉండే అటు వే వరకు అది అట్లే అయిపోయింది అన్న. ఇప్పటికైనా చెప్తున్నాను, అఘోరి విషయంలో నేను కొట్లాడుతున్నా, కానీ ఇలాంటి వాళ్ళ గురించి నేను కొట్లాడుతున్నందుకు ఇప్పటికైనా ఎవరైతే నన్ను అయితే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి నాకు హ్యాండ్ ఇచ్చారో ఇప్పటికైనా హెల్ప్ చేయండి. ఇలాంటి మన సనాతన ధర్మం కాపాడు కాదు, మన ఫ్యామిలీలలో కూడా ఇలాంటివి ఉండొద్దు నాన్న. రేపన్నాడు మనం తీసుకున్న గోత్రం మనం ఇవాళ కేర్లెస్ గా మనం విడిచామనుకో, రేపు మన ఇంట్లో కూడా ఇవే అవుతాయి నాన్న. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు కొంచెం. వర్షిణి అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ చూడ్డానికి లేడీ అఘోరి అనే, అంటే చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిలతో కూడా వెళ్ళొచ్చు అమ్మాయి. ఆ అమ్మాయిని వశీకరణ చేసిరు అనుకుంటున్నారా మీరు? లేదంటే ఇంకేదైనా మందులు పెట్టి మలుపుకున్నాడు అనుకుంటున్నారా? మందులు కాదు, వశీకరణం కాదు నాన్న, పైసకు పోయింది అది. కుళ్ళ చెప్తున్నాడు, ఐఫోన్లు బంగారము అన్ని పిచ్చి వారిని అంత మగ్బట్ పెట్టుకొని ఆ పిల్లకి అన్ని నేర్పించి ఈ రోజు పైసా ఆశ పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోయింది. కానీ ఆ పిల్ల ఒక మాట అన్నది చూడు, నాకు ఒక మగవాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి చేసుకున్నానని
ఉమ్, అది మాత్రం బేటా నేను ఒక మాట అంటున్నా, ఆడపిల్లల ఇజ్జతి రేపు కాపాడాల్సిన మనమే ఇవాళ ఒక ఆడపిల్లల ఇజ్జతి పోయేటట్టు నువ్వు చేస్తావు బేటా. రేపన్నాడు నిన్ను తొవ్వల ఎంతమంది ఉంచుతారో, ఎంతమంది నిన్ను చెప్పులతో కొడతారో అది గుర్తు పెట్టుకొని ఏదైనా మాట మాట్లాడే ముందు ఒక 4 సార్లు అర్థం చేసుకొని మాట్లాడు బిడ్డ. ఓకే. ఈ అఘోరి శ్రీవర్షిని కలిసి ఉంటారు అనుకుంటున్నారా మీరు? లేదు ఉమ్, లేదండి, దాని గురించి అయితే నేను చెప్తున్నాను, ఎప్పటికైనా కలిసి ఉండరు. ఎందుకనంటే మాత్రము ఈ అఘోరికి కూడా మన గవర్నమెంట్ ఒక చర్య తీసుకున్నప్పుడు వాడి లోపలికి పోవక తప్పదు. ఉమ్, అప్పుడు ఈ పిల్లది ఎట్లయినా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఉమ్, తర్వాత ఏంటంటే మాత్రము అఘోర రిటర్న్ ఎప్పుడైనా వచ్చినా గానీ ఉమ్. అప్పటి వరకు మైండ్ సెట్ అనేది పిల్ల చేంజ్ అయిపోతుంది. Okay. ఎందుకంటే ఇన్ని చూస్తుంది కదా సమాజంలో, అవును. 2 పిల్లలు ఇది అది అని బయటకి అన్ని తెలిసినాక కూడా ఇక ఎవరు ఉండరు. ఓకే. మీ ట్రాన్స్జెండర్స్ కి ఆధార్ కార్డులు ఉన్నాయా? ఉన్నాయండి. ఉన్నాయా? ఇప్పుడు ఏదైతే అఘోరీలకు కూడా ఆధార్ కార్డ్స్ ఉంటాయా? మరి అఘోరికి బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆధార్ కార్డు ఉంది. ఆయన నేను అదే షాక్ అవుతున్నా. అది శివ విష్ణు బ్రహ్మన్ అంట. నాకు అది ఆధార్ కార్డ్ నా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే ఇవి పెడతాను. నాకు ఇజ్జత్ పోయింది. ఉమ్, అది ఆధార్ కార్డ్ ఎందుకు ఉంటుంది ఆ గోరికి? ఉమ్, సరే నువ్వు ఆ గోరివే అనుకుందాం రా నాయన, ఉమ్. నీకు ఆధార్ కార్డ్ ఏంది, పాన్ కార్డులు ఏంది, ఇవేంది, మళ్ళీ ఆ గోరికి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవేడికైనా వచ్చినాయి నీకు? ఇలాంటివి నాకు ట్విస్ట్ల మీద ట్విస్టులు కనబడుతున్నాయి, నాకు కళ్ళు తిరుగుతుంది. ఓకే. ఇన్నిసార్లు తెలంగాణకు అఘోరి వచ్చింది కదా, పట్టుకొని మాట్లాడడానికి ఎందుకు ట్రై చేయలే? నేను ట్రై చేశానండి. ఉమ్, నాకు తెలంగాణలో కాదు కానీ నాకు షార్పేట కట్ట మీదకి వచ్చి 3 సార్లు ట్రై చేశాను. 3 సార్లు నా దగ్గరికి వెళ్ళిపోయింది. ఉమ్, ఒకసారి అయితే కార్ పక్క పంట పోతున్నప్పుడు ఆపి కొడుతున్నా కూడా సీదా వెళ్ళిపోయింది. ఓకే. నాకు ఇంకోటి ఏంటంటే మాత్రము నేను తెలీదని మాట్లాడింది. ఉమ్, మీరు తెలియదు అనమాట. సంధ్య అంటే ఎవరో తెలీదని మాట్లాడింది. ఓకే. నాకు కోపం వచ్చింది. అరే అఘోరా వేసిన జన, నాకు కోపం వస్తుంది. ఇలాంటి బతుకు నువ్వు ఎందుకు బతికావురా అనిపించాలి. అలాంటి చావు నీకు తెస్తాను రా నా కొడక. ఇలాంటి బతుకు నీకు రావద్దు. ఇలాంటి బతుకు ఎందుకు బతుకున్నానని రావాలి. నువ్వు అట్లా చేస్తాను నా కొడక. రేపన్నాడు నువ్వు కొడక నువ్వేనా కనవాడు. గవర్నమెంట్ ఇప్పుడు నేను గవర్నమెంట్ పరంగా పోయే కేసు పెట్టా, కానీ ఈ గవర్నమెంట్ చర్య తీసుకోకపోతే మాత్రము సపరేట్ గా ట్రాన్స్జెండర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కటి చేసా నేను కొట్టి మరీ చంపేస్తాను నా కొడుక నేను కన్ఫర్మ్ గా. ఇది మాత్రం నా మీద ఏదైనా సరే లాస్ట్, నా పానం పోయినా సరే లాస్ట్ కి ఒక ఆడపిల్లలను కాపాడడానికి మేము ఉన్నాము. నిన్ను మాత్రం శిక్షించడానికి సనాతన ధర్మం వల్ల తప్పు చేసినందుకు ప్రతి ఒక్కరిని శిక్షిస్తారు. ఓకే. చూశారు కదా, వీళ్ళకు అంటే వీళ్ళ పరువు కావచ్చు, లేదంటే వీళ్ళకి సంబంధించి కావచ్చు, వీళ్ళని అడిగితే వీళ్ళ మాటల్లో నుంచి వచ్చే విధానం ఇలా ఉంది. ఎందుకంటే రేపు పొద్దున ఇంకెన్ని బయటపడతాయో తెలియదు. ఎందుకంటే నిన్న తెలిసిన విషయాలు ఏంటంటే ఏదైతే కృష్ణనగర్ ఏరియాలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చి అక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు చేశారు, అక్కడ గొడవ అయింది. ఇంకొక దగ్గర పూజకి వెళ్ళి అక్కడ కూడా ప్రాబ్లం జరిగితే యోనికి సురుకు పెట్టడం జరిగింది. అది కొంచెం ప్రాబ్లం అయ్యి దాన్ని ట్రాన్స్ప్లేట్ చేసుకోవడం జరిగింది.